ఓకే. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరొకసారి ఈ సాటర్డే మనము ప్రభు సన్నిధిలో చేరి ప్రభును ఇంతవరకు స్తుతించుటకు, ఆయన ఎలాంటి ప్రభు, అసమానుడు, ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు అని మనం స్తుతించడానికి ప్రభు చూపించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి మరొకసారి ఆయన సన్నిధిలో చేరి మరి జకర్యా గ్రంథాన్ని మనం ధ్యానించుకుంటా ఉన్నాము. జకర్యా గ్రంథం ధ్యానాలను మనము కొనసాగిద్దాము. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము మనము ఒక వచనాన్ని చదువుకుందాము. 13వ అధ్యాయము 1వ వచనం. ఆ దినము నా పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ప్రియ ప్రభువా, కృపగల దేవా తండ్రి, మీ సన్నిధిలో చేరిన ఆయన తండ్రి వాక్యంను ధ్యానించుకొంచుండగా మీరే కృప చూపిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమాలుకొంచున్నాను. వాక్యాన్ని నాయన తండ్రి మేము షేర్ చేసుకుంటుండగా మీ పరలోక జ్ఞానాన్ని నాకు దయచేయండి. మీరే నాతో ఉండి నాయన తండ్రి మాట్లాడమని నీ సన్నిధిలో బ్రతిమాలుకొంచున్నాను. మా హృదయాలను తెరవండి. జకర్యా ద్వారా నాయన ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన మీరు మాతో ఈ రోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నా ఆయన తండ్రి. వాక్య ధ్యానంలో మమ్మల్ని నడిపించమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో మనము లాస్ట్ వీక్ లో జకర్యా గ్రంథము 12వ అధ్యాయంలో 9వ వచనం వరకు మనం చూసుకున్నాం కదా. 10వ వచనం వరకు కూడా చూసుకున్నట్టున్నాం. అయితే ఈ 10వ వచనమును మళ్ళీ ఒకసారి చదువుకుందాము. జకర్యా 12, 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. బట్ ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నారు, ఈ వీరి మీద నేను ఒక ఆత్మను కుమ్మరిస్తాను, వారి విజ్ఞాపన చేయు ఆత్మ. ఎప్పుడైతే కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, మరి తాము పొడిచిన వారి వైపు వాళ్ళు చూస్తారు అని ప్రభు చెప్తా ఉన్నారు. ఇదే కదా మనం లాస్ట్ వీక్ లో ధ్యానించుకునేటప్పుడు ఆ ఆత్మ మన మీద పడినప్పుడు మనం కూడా మరి ఆ శిలువ వైపు చూసి, ఎప్పుడైతే శిలువ వైపు చూస్తామో అప్పుడు మనం ఏం చేశాము అంతవరకు, అంటే ప్రతిసారి మనము ధ్యానించుకుంటూనే ఉంటాం. ఆ శ్రమల కాలంలో గుడ్ ఫ్రైడే రోజు శిలువ గురించి ధ్యానించుకుంటూనే ఉంటాం. అయితే ఒక దేవుడు మన మీద ఆత్మను కుమ్మరించినప్పుడు శిలువ వైపు చూస్తే మన దృష్టి వేరుగా ఉంటుంది. అది మనం నా కొరకే కదా ప్రభు ఇలాగా శ్రమలు పొందినాడు, మరణం పొందినాడు అనే ఒక ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మరి మన పశ్చాత్తాపం కలిగి మనం రక్షించబడ్డం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన జీవితంలో విశ్వాసముగా మన జీవితంలో ఏం జరిగిందో అదే విషయము ఇశ్రాయేలు విషయంలో కూడా జరుగుతుందని ప్రభు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నారు ప్రభు ఇక్కడ? జకర్యా ద్వారా వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే, నేను ఎప్పుడైతే వాళ్ళు నా వైపు చూస్తారో అప్పుడు మేమే కదా, మా పితరులే కదా ఈ విధంగా మా కొరకు వచ్చిన మెస్సియాను మేము చంపేశాము, పొడిచినామని ఎప్పుడైతే వాళ్ళకి ఆలోచన కలుగుతుందో అప్పుడు ఏమవుతుందంట, వాళ్ళు దుఃఖిస్తారంట, దుఃఖించి ప్రలాపించరంట. దుఃఖించడము ఒక ఒక ఎత్తు అనుకుంటే, ఇంకా ఎక్కువగా ప్రలాపించడం, ఏడ్చడం అంటాం. ఏడ్చడం కంటే ఇంకా ప్రలాపించడం అనేది ఇంకా ఎక్కువ అనమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రలాపించి అయ్యో ఎంత పని చేశామని ప్రలాపిస్తారంట. ఆ ప్రలాపించడం అనేది ఎలా ఉంటుందంట, జ్యేష్ఠపుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు. అంటే ఇంట్లో ఒక కుమారుడు, ఏక కుమారుడు, ఒక్కడే కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఒక్కడే కుమారుడు చనిపోతే ఎంతగా దుఃఖం కలుగుతుంది. లేదా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అనుకోండి,
ఆ పిల్లలలో మొట్టమొదట పుట్టిన ఆ జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు ఎంతగా దుఃఖం కలుగుతుంది. ఆ విధంగా మరి ఆ దుఃఖం అనేది వాళ్ళు సలుపుతారు, ప్రలాపిస్తారు, ఏడుస్తారని ప్రభువు సెలవిస్తా ఉన్నారు. అయితే ఆహ్, ఎంతగా ప్రలాపిస్తారు వాళ్ళు అనే విషయాన్ని గురించి ఈ యొక్క 11వ వచనం నుంచి చివరి వచనం వరకు మరి ప్రభు వివరించడం జరుగుతా ఉంది. పదకొ 11వ వచనము చదువుకుంటే, మెగిద్దోను లోయలో హదదిమోను దగ్గర జరిగిన ప్రలాపం వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఏంటి ఈ సంఘటన ఏంటి అని మనము ఆలోచిస్తే, మరి ఆ యొక్క ప్రలాపం ఎలా జరిగింది అంటే మనకు సెకండ్ క్రానికల్స్ 34, 35 అధ్యాయాలు చూస్తే, అదేవిధంగా సెకండ్ కింగ్స్ రెండవ రాజులు 22, 23 అధ్యాయాలు చూస్తే అక్కడ వాళ్ళు ప్రలాపించినారు. ఎవరి కొరకు అంటే యోషియా అనే రాజు కొరకు ప్రలాపించినారు. యోషియాను గురించి మనకందరికి బాగా తెలుసు. ఈ రాజు మంచి రాజు. ఎంతో దేవుని కొరకు ఎంతో పని చేయించినారనమాట. ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరి చదవడం అనేది జరిగింది. ఆ యొక్క మందిరాన్ని పవిత్రపరచడము, ఆ యాక్టివిటీస్ అన్నీ చేపట్టినాడు. ఎప్పుడైతే మందిరాన్ని పవిత్రపరిచి దాన్ని శుద్ధి చేసేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము దొరికినప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరి తీసుకెళ్ళి హుల్దాని ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళి ఆమె చెప్పిన మాటలు విని చాలా బాధపడ్డాము. మరి తన ప్రజలందరినీ కూడా సెట్ రైట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆ విధంగా మరి వాళ్ళని సెట్ రైట్ చేయడం వలన ఇలా ప్రజలకు ఎంతో మేలు చేసినాడు. ఎంతో మేలు చేసి పస్కా పండగ కూడా చేసినాడు. సో, వాళ్ళందరికి కూడా ఇశ్రాయేలీయుస్ అందరికి ఆ రాజు అనే అతను చాలా ఇష్టమైతాడనమాట. అయితే అతడు చనిపోయినప్పుడు ఒక చిన్న పొరపాటు చేయడం వల్ల చనిపోతారు. అదంతా మనం చూసుకోవట్లేదు గానీ, అయితే అప్పుడు ఎలా వాళ్ళు ప్రలాపించినారు అనే దాని గురించి రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఉంది. ఒక మాట చూసుకుందాము. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 35వ అధ్యాయము 24, 25 వచనాలు చూసుకుంటే 24వ వచనం చివరి నుంచి చూద్దాము. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపం చేసిరి. యిర్మీయాయును యోషియాను గూర్చి ప్రలాప వాక్యం చేసెను. గాయకులందరూ తన ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలులో అలాగు చేయుట వాడు కాయెను. కాబట్టి ఈ విధంగా అంతగా అందరూ యూదా ప్రజలందరూ కూడా యెరూషలేము వాళ్ళందరూ కూడా ఏడుస్తా ఉన్నారంట. ఎవరి కొరకు? యోషియా కొరకు. అది ఎక్కడ జరిగింది అనేది ఇక్కడ రాయబడుతుందన్నమాట. మెగిద్దోన్ లోయలో అనే చోట ఈ ప్రలాపం జరిగింది అని చెప్తా ఉన్నారు. కాబట్టి అక్కడ ఎంతగా వాళ్ళు ప్రలాపించినారో వాళ్ళ రాజు కొరకు, ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్యని గురించి వాళ్ళు ఆలోచిస్తారో సిలువలో మేము చంపేసినాం గదా అని ఆయన వైపు తాము పొడిచిన వారిని వైపు వాళ్ళు చూస్తారో, అప్పుడు వాళ్ళకు చాలా దుఃఖమిస్తుంది. ఈ పొడిచిన వాని వైపు చూస్తారనే మాట మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం గదా! ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మరి ప్రభువు సెలవిస్తారు. నేనొస్తాను అప్పుడు నన్ను పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు అని ప్రభు సెలవిస్తా ఉన్నారు. కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్యూచర్‌లో. ఇది ఇశ్రాయేలుకి అర్థం కాకపోవచ్చు. ఎందుకు జరుగుతుందబ్బా ఇలా అని. కానీ ప్రభు తన జకర్యా ద్వారా ప్రవచనాన్ని తెలియజేశారు ఆ కాలంలోనే. అయితే ప్రకటన గ్రంథంలో యోహాను గారికి గూడా తనిచ్చిన దర్శనంలో నేనొచ్చినప్పుడు అందరూ చూసి ప్రలాపిస్తారు. తము పొడిచిన వాడిని చూసి ప్రలాపిస్తారని మనం ఆహ్, జక యోహాను గారికి చెప్పడం అనేది మనం చూస్తామనమాట. ఒకసారి ఆహ్, రెవల్యూషన్‌లో చూస్తాము. రెవ హ్మ్. రెవల్యూషన్ 16 అధ్యాయము. బుక్ ఆఫ్ రెవల్యూషన్ 16 అధ్యాయము 13-15 వరకు చదువుతారా? 13-15 వరకు. ఆ ఘటసర్పము నోట నుండియు, క్రూర మృగము నోట నుండియు, అబద్ధ ప్రవక్త నోట నుండియు కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మగిద్దోన్ అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో ఇక్కడ నేను ఆర్మగెద్దోన్ అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మెగిద్దోన్ లోయ అనే మాట చూస్తా ఉన్నాము. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో ఆర్మగెద్దోన్ యుద్ధాన్ని గురించి చెప్పబడడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఈ ఆర్మగద్దీన్ అనే దాన్ని జకర్యా గారికే ప్రభు బయలుపరచడం అనేది చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనము
12 నుంచి 14 వచనాలు చదువుకుంటే, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చదువుకుంటే, దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు అటు కుటుంబంగా ప్రలాపింతురు. దావీదు కుటుంబములు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకంగాను ప్రలాపింతురు. సో ఎవరెవరి గురించి చెప్తున్నాడు ప్రభు? మొట్టమొదట దావీదు గారి గురించి చెప్తున్నాడు. దావీదు అంటే రాజకుటుంబం కదా. దావీదు ఎవరిని సూచిస్తా ఉన్నాడు? రాజులు, రాజ కుటుంబం వారిని గురించి చూపిస్తా ఉన్నారు. ఆ తర్వాత ఎవరి గురించి చెప్పినారు? నాతాను నాతాన్ ఎవరు? ప్రవక్త. నాతాను ప్రవక్త. కాబట్టి నాతాను అంటే రాజులు ప్రలాపిస్తున్నారు, తర్వాత ప్రవక్తలు ప్రలాపిస్తున్నారు. యాజకులు లేవీయులు వాళ్ళు లేవీయులు అనమాట. లేవి ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు అంటే లేవీయులను రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత షిమి అని ఆయన గురించి చెప్పబడింది. షిమి ఎవరంటే మనం ఒకసారి సంఖ్యాకాండము 3వ అధ్యాయం, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతా ఉన్నాను నేను. లేవి కుమారుల పేర్లు గెర్షోతు, కహాతు, మెరారి అన్నవి 18వ వచనం. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్ని, షిమి అన్నవి. కాబట్టి ఎవరు ఈ షిమి అంటే అహరోను వంశంలో ఉన్నవాళ్ళు అనమాట. సో ఈ లేవీలలో మళ్ళీ అహరోను వంశస్థులను ప్రత్యేకపరిచి వాళ్ళని మాత్రమే యాజకులుగా మరి ప్రభు ఉపయోగించుకోవడం మనం చూస్తాము. కాబట్టి ఈ షిమి ఆయన యాజకుల వంశాన్ని చూపిస్తా ఉన్నాడు. సో రాజులు, ప్రవక్తలు, లేవీయులు, యాజకులు వీళ్ళందరితో పాటు మరి చివరి 14వ వచనంలో ఏం చెప్తున్నారు? మిగిలిన వారిలో అంటే ప్రజలందరూ కూడా మరి ప్రతి కుటుంబం, ఒక్కొక్క కుటుంబము ప్రత్యేకంగా మరి ప్రలాపిస్తారంట. అంటే ఎవరీ ఫ్యామిలీ విల్ మౌన్. ఫ్యామిలీ మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా ఇట్లా సమాధుల కార్యక్రమము అట్లా నిర్వహించినప్పుడు లేదా ప్రేయర్ పెట్టుకున్నప్పుడు, దానికి సంబంధించిన ప్రేయర్స్ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు కుటుంబ పెద్దలు మాత్రమే వెళ్తా ఉంటారు. అయితే ఇక్కడ మళ్ళీ అందుకనే ప్రత్యేకంగా ఏం చెప్పినారు? అది భార్యలను గురించి కూడా చెప్పినారు. సో ఎవరీ పర్సన్ విల్ మౌన్. ఎందుకు? వాళ్ళు ఆ యొక్క యేసయ్యను గుర్తు చేసుకున్నప్పుడు, తాము పొడిచిన ఆయన వైపు చూసినప్పుడు వాళ్ళల్లో అంత ప్రలాపం అనేది వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క 12వ అధ్యాయాన్ని మరి ప్రలాపంతో ప్రభు ఎండ్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క మొట్టమొదట యుద్ధాన్ని గురించి చెప్తూ వచ్చినారు ప్రభు. మిగిలిన వాళ్ళకందరికీ మత్తు పుట్టించి పాత్రగా చేసి మరి వాళ్ళందరినీ జయించేటట్టు చేస్తాను అని మొదలుపెట్టిన ప్రభు ఏ విధంగా ఆ జయం వస్తూ వచ్చిందో అంటే అంతకాలాన్ని గురించి తెలియజేస్తా ఉన్నారు. ఇది ఇంత ఆ యొక్క ట్రిబులేషన్ పీరియడ్ ఉంటుంది కదా, ఎంతో కష్టపడతారు వాళ్ళు ఆ ట్రిబులేషన్ పీరియడ్ లో. ఆ విధంగా ట్రిబులేషన్ పీరియడ్ లో కష్టపడినప్పుడు వాళ్ళు యేసయ్యను గుర్తు చేసుకొని ఏడ్చినప్పుడు, యేసయ్యను చూసినప్పుడు వాళ్ళకు చేసిన తప్పు వాళ్ళకు గుర్తొచ్చి రిపెంటెన్స్ అనేది జరుగుతుంది. రిపెంటెన్స్ వలన వాళ్ళందరూ కూడా ఏడవడం అనేది జరుగుతుంది. నిజమైన పశ్చాత్తాపం ఉన్నప్పుడు ఖచ్చితంగా దుఃఖం అనేది వస్తుంది. మన పాత జీవితాన్ని గురించి తలుచుకున్నప్పుడు మరి ఆ సమయంలో ఎప్పుడైతే ప్రభు బిడ్డలుగా మనం చేర్చబడినామో ఆ సమయంలో మరి చాలా దుఃఖించింటాం. మనలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారు. అంటే ఆ విధంగా ఈ యొక్క 12వ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. అయితే ఈ 12వ అధ్యాయంలో మనం ఒక 2 ఇష్యూస్ చూసి ఆ తర్వాత 13వ అధ్యాయానికి వెళ్దాము. ఈ యొక్క 12వ అధ్యాయంలో చూస్తే చాలా సార్లు ఆ దినమున, ఇన్ దట్ డే, అట్ దట్ డే అని చెప్పబడుతోంది. ఏంటి? ఎప్పుడు? ఆ దినమున. ఈ యొక్క చాప్టర్ లోనే 7 టైమ్స్ చెప్పబడింది అనమాట ఆ దినమున అనే మాట. సో ఇది కొంతమంది ఏం చెప్తారంటే ఈ దినం అనేది మరి యోవేలు గారు మెన్షన్ చేసిన దినము అని చెప్తారు. యోవేలు గారు ఈ దినాన్ని గురించి ఏం చెప్పినారు చూద్దాం ఒకసారి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము, యోవేలు 1:15 చదువుతున్నాను. ఆహా, యెహోవా దినం వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయం వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. ఎలా ఉంటుందంట ఆ దినము? ప్రళయంలాగా వస్తుందంట. ఆ దినం అనేది భయంకరంగా ఉంటుంది, ప్రళయంలాగా వస్తుంది. మరి ప్రకటన గ్రంథంలో అయితే ఇంకా చాలా భయంకరంగా మనం చూస్తాం.
ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మరి 15 నుంచి 17 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17. భూరాజులను, భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందులలోను దాక్కుని సింహాసనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. అటు అలాంటి భయంకరమైన దినాన్ని గురించి మరి ప్రభు యోవేలు గ్రంథం ద్వారా తెలియజేస్తారు. ఇంకా చాలా చోట్ల మనకు పాత నిబంధనలో ఉంటాయి. మరి నూతన నిబంధనలో ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఆ యొక్క 6వ అధ్యాయంలోనే శ్రమలు, ట్రిబులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకందరికీ తెలిసిన విషయము. పాత్రలు కుమరించబడినప్పుడు సీల్స్ విప్పబడిన, ముద్రలు విప్పబడినప్పుడు ఆ శ్రమలన్నీ కూడా ఒక్కొక్కటి సంభవిస్తాం. ఆ తర్వాత ముద్రల తర్వాత బూరలు, ఆ బూరల తర్వాత పాత్రలు. ఈ విధంగా ఉగ్రతను గురించి ప్రకటన గ్రంథంలో చాలా చూస్తాం. అయితే దీన్ని గురించి మరి ఆ దినము అని ఇక్కడ చెప్తా ఉన్నారు. కొంతమంది అలా భావిస్తారు. కొంతమంది ఏమో నాట్ అబౌట్ వన్ డే, ఒక్క దినం కాదు, ఒక పీరియడ్ గురించి తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని చోట్ల ఆ దినము అని రాయబడింది, కొన్ని చోట్ల ఆ కాలంలో అని రాయబడింది కదా. మనం బాగా చదివితే దీన్ని జాగ్రత్తగా చదివినామంటే ఆ దినమున అని కొన్ని చోట్ల రాయబడింది, కొన్ని చోట్ల ఆ కాలంలో అని రాయబడింది. అంటే ఇట్ ఈస్ ఎ పీరియడ్. ర్యాప్చర్ అయినప్పటి నుంచి ట్రిబులేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉన్న పీరియడ్. దాని గురించి ఈ ఈ మాట తెలియజేయబడుతుందని చెప్తా ఉన్నారు అన్నమాట కొంతమంది ఒక ఉద్దేశం. ఇది మొదటి సంగతి. అయితే రెండవ విషయంలో యుద్ధాన్ని గురించి సూచించబడింది కదా. యుద్ధాన్ని గురించి సూచించబడింది. ఈ అధ్యాయం స్టార్ట్ అయిన వచనాల్లో ఆ యొక్క యుద్ధం గురించి చెప్తా ఉన్నారు. నేనే జయిస్తాను, గుర్రాలన్నిటికీ అంధత్వం కలుగజేస్తాను, మరి దాన్ని అధిరోహించిన వారికి కూడా బలహీనత కలుగజేస్తాను, వెర్రిని పుట్టిస్తాను. ఈ విధంగా యుద్ధాన్ని గురించి తెలియజేస్తాను పడింది. అయితే ఇక్కడ కూడా 2 అభిప్రాయాలు ఉన్నాయి. సో చివరి జరిగే ఆ యొక్క ఇందాక మనం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథంలో ఆర్మగెద్దోన్ యుద్ధాన్ని గురించి. ఇక్కడ కూడా మెగద్దోన్ అనే ఆ ప్రదేశాన్ని గురించి చెప్పబడింది. కాబట్టి ఇది ఆర్మగెద్దోన్ యుద్ధము చివరిలో జరిగే యుద్ధము సూచిస్తుంది అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో యుద్ధాల పరంపరను సూచిస్తా ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా. మరి జెరూసలేం మీదకి, ఇజ్రాయెల్ దేశం మీదకి అనేక కంట్రీస్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట. మరి బాధలు తీరి ఎలా చేయాలి, ఈ యొక్క యెరూషలేం లేకుండా ఎలా చేయాలని యుద్ధాలు మొదలైనాయి. కాబట్టి ఆ యుద్ధ పరంపరను గురించి తెలియజేస్తా ఉన్నాయి ఈ మాటలనే మాట కొంతమంది తెలియజేస్తారు. కాబట్టి ఆ విధంగా మరి 12వ అధ్యాయం అనేది అన్నిటికంటే ఎక్కువగా ఎలా ఇశ్రాయేలీయులు కన్విన్స్ అయినారు, ఏదైతే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తప్పు చేశారో ఆ తప్పు సరిదిద్దుకొని ప్రభు వైపు ఎలా చూశారు, ఎట్లా పశ్చాత్తాపన్నారు అనేది మరి 10వ వచనంలో చూపిస్తే నెక్స్ట్ మనము 13వ అధ్యాయానికి వెళ్దాము. సో ఈ 13వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి అప్పటికే ఏమైనారు, వీళ్ళు కన్విన్స్ అయినారు. మేమే కదా చంపేసింది ప్రభువును అనే మాటను వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత రిపెంటెన్స్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ, విజ్ఞాపన చేయ ఆత్మ, పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమరించబడిందో వాళ్ళు ఏడవడం అనేది, పశ్చాత్తాపము చెందడం అనేది మనం చూస్తా ఉన్నాం 12వ అధ్యాయంలో. దెన్ వెన్ యు కమ్ టు 13th చాప్టర్ లో మొదటి వచనం చదువుతారా? 13th చాప్టర్ ఫస్ట్ వర్స్. పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడెను. సో వాళ్ళు పశ్చాత్తాపడినారు, రిపెంట్ అయినారు. ఇప్పుడు ఏం జరుగుతుందంట, ఒక ఊట ఒకటి తీయబడిందంట. ఎందుకని అంటే వాళ్ళ పాపాన్ని, అపవిత్రతను పరిహరించడానికి ఒక ఊట తీయబడుతుందని ప్రభు ఇక్కడ ఒక ప్రామిస్ ఇస్తా ఉన్నాడు. తీయబడును అని ఫ్యూచర్ లో పోయే దాని గురించి ప్రభు ఒక ప్రామిస్ ఇస్తా ఉన్నారు అనమాట. మరి ప్రతిసారి కూడా మనం చూస్తే పాపాన్ని పరిహరించడము అనే దాని గురించి చాలా మాటలు మనం చూస్తూ ఉంటాం. మన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, బాప్తిస్మం అంటే స్ప్రింక్లింగ్ చేస్తారు కదా. ఇదే విధంగా మనము యెహెజ్కేలు గ్రంథాన్ని చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం చూస్తే, యెహెజ్కేలు 36:25 చదువుతారు ఎవరైనా తీసుంటే?
మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము శుద్ధ చల్లుదును. జలమును చల్లుదును. కాబట్టి ఆ విధంగా తర్వాత మీ విగ్రహంలో మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. కాబట్టి ఆ యొక్క శుద్ధ జలాన్ని చల్లి అపవిత్రతను తీసివేస్తానని ప్రభు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనకు బాగా తెలిసిన వాక్యము నికోదేము గారితో మాట్లాడేటప్పుడు ప్రభు కూడా ఒక మాట చెప్తారు కదా, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో ప్రభు ఏం చెప్తా ఉన్నారు? యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయంగా చెప్తున్నా, ఒకరు మరి నీటి మూలంగా ఆత్మ మూలంగా కూడా జన్మించాలని చెప్తా ఉన్నారు ప్రభు. ఈ నీరు అనేది ఆ ఒక సాదృశ్యంగా వాడబడింది అనమాట. నీటి బాప్తిస్మం ఇవన్నీ కూడా సాదృశ్యంగా వాడబడింది. అంటే ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఈ నీరు అనేది వాడబడింది అనమాట. మనం చూస్తే ఈ యొక్క 12వ చాప్టర్లోనేమో కన్విక్ట్ అయినారు. 13వ చాప్టర్కి వచ్చేటప్పటికి ఏమవుతా ఉంది, వాళ్ళు హోలీ స్పిరిట్ పనిచేయడం వల్ల క్లెన్సింగ్ అనేది జరుగుతూ ఉంది అనేది మనం చూస్తాం. ఆ క్లెన్సింగ్ కొరకు మరి ఏం చేస్తా ఉన్నాడు ప్రభు? ఒక ఊట ఒకటి తీయబడును అని చెప్పబడుతుంది. ఏంటి ఆ ఊట? దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్రభు వారి రక్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ వచనాన్ని బేస్ చేసుకొని 13వ అధ్యాయం 1వ వచనాన్ని బేస్ చేసుకొని విలియం కౌపర్ అనే ఆయన ఒక మంచి పాట రాసినారు. ఆ పాట మనకందరికి బాగా వచ్చు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే దేర్ ఇస్ ఎ ఫౌంటైన్ ఫీల్డ్ విత్ బ్లడ్ డ్రాన్ ఫ్రమ్ ఇమ్మాన్యుయల్స్ వెయిన్స్. ప్రభు ఇమ్మానుయేల్ రాజు యొక్క వెయిన్స్ నుంచి ఆ యొక్క ఊట ఒకటి తీయబడింది అని చెప్తా ఉన్నారు. పాట గుర్తొచ్చిందా? అండ్ అది రాసింది విలియం కౌపరు. దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇమ్మానుయేలు తెలుగులో రక్తం మనందరం పాడుకునే పాట. ఇంపైనయుట. ఇమ్మానుయేలు రక్తం ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటాయు ఓ పాపి అందు ముంగుము పాపంబు పోవును. ఎందుకని మరి ఇమ్మానుయేలు రక్తంతో పోల్చబడతా ఉంది? ఎక్కడైతే నీరని మరి చెప్పబడింది కదా, మరి రక్తం అని ఎందుకు చెప్పబడుతుంది అని మనం ఒకసారి చూసుకుంటే లేవియ కాండంలో 17వ అధ్యాయము, లేవియ కాండం 17వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. లేవి 17:11. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసేదేంటి అంటే రక్తం అన్నమాట. ఆ కాలంలో పాత నిబంధనలో ఇశ్రాయేలీలు వాళ్ళు చేసిన పాపాన్ని కడగడానికి ప్రభు ఏం చేసేవాళ్ళు? బలిపీఠం మీద బలులు అర్పించమనేవాడు. ఆ రక్తాన్ని అంతటినీ ప్రోక్షిస్తారు. ఆ యొక్క బలిపీఠం కొమ్మల మీద లోపలికి వెళ్ళి అక్కడంతా కూడా మన రక్తాన్ని ప్రోక్షించడం మనం చూస్తున్నాం. ఇది దేనికి సింబల్ అంటే వాళ్ళంతవరకు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాల నుంచి వాళ్ళు శుద్ధి చేయబడినారు అనే దానికి సింబల్ గా ఈ రక్తమే శుద్ధి చేస్తుంది అని ప్రభు సెలవిచ్చినారు పాత నిబంధనలో ఇశ్రాయేళ్లకు. మరి మనకైతే అలా ప్రతి సంవత్సరము రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేదు, జంతువులను వధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభువే తనే ఒక గొర్రెపిల్లగా ఆ యొక్క శిలువనెక్కి మన కొరకు రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు రక్తాన్ని గురించి ఆ కాలంలోనే అప్పుడే జకర్యా సమయంలోనే ప్రభు మీరు ఇప్పుడు పశ్చాత్తాపడినారు కాబట్టి నేను మీ పాపాన్నంతటినీ తీసివేస్తాను. ఆ తర్వాత పాపము నుంచి వచ్చిన అపవిత్రతను కూడా తీసివేస్తాను. పాపం అనేది మన హృదయం ద్వారా ఇలా చేస్తే ఆ పాపం చేయడం ద్వారా మన శరీరం కూడా అపవిత్రపడుతుంది. కాబట్టి ఆ పవిత్రతను కూడా తీసివేస్తాను. ఊట ఎందుకు? వై ఫౌంటైన్ అంటే ఒక చెరువు అయితే ఎండిపోవచ్చు, ఒక నది అయితే ఎండిపోవచ్చు, కానీ ఎక్కడైతే ఒక ఊట ఉంటుందో ఆ జలం అనేది ఎప్పుడూ ఎండిపోదు. కాబట్టి నిరంతరము ప్రవహిస్తా ఉంది. నా రక్తం అనేది మరి చనిపోయినప్పుడే కాదు, ఆ ప్రభు శిలువలో మరణించినప్పుడే కాదు, ఇప్పుడు కూడా ప్రవహిస్తా ఉంది. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో అప్పటి నుంచి, ప్రభు చనిపోయినప్పటి నుంచి ఎవరైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరి కొరకు ఆ రక్తము ప్రవహిస్తానే ఉంది. ప్రతి ఒక్కరిని ఎవరైతే నమ్మకంగా ఆయన దగ్గరికి చేరుతారో ప్రతి ఒక్కరిని కూడా పాపాల నుంచి
ఆ పాపం వల్ల వచ్చే అపవిత్రత నుంచి కూడా ప్రభు శుద్ధి చేస్తాడని చెప్తా ఉన్నాను అనమాట. చాలాసార్లు ఏమనుకుంటామంటే, అవును కరెక్టే, నేను పశ్చాత్తాపడాలి, నేను మారుమనస్సు పొందాలి అని చాలా మంది మన వాళ్ళంటే మన ట్రెడిషనల్ చర్చెస్‌లో వాళ్ళు ఆ కన్విక్షన్‌కి రావడం జరుగుతుంది. అయితే ఏం చేయాలబ్బా? మరి నేనేం చేయాలని నేను బాగా బైబిల్ చదువుకుంటాను, నేను ఉపవాసం ఉంటాను, లేదా ప్రతిరోజు ఇన్ని గంటలు ప్రేయర్ చేసుకుంటాను అని డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. మంచిదే. అవన్నీ కూడా మంచిదే. కానీ ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో, ఆ శిలువ వైపు చూస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడుతుందో, అప్పుడు మాత్రమే ఆ నిజమైన పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. ప్రభు ఆత్మ మనలో పనిచేసి, మనము మన పాపాలకు క్షమాపణ, మరి మనకు పవిత్రంగా ఉండేటట్టుగా ఆహ్, మన పాపాలు పరిహరించబడ్డం అనేది జరుగుతుందనమాట. కాబట్టి మన ప్రయత్నాలు చేయాలి. మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగి నిజమైన పశ్చాత్తాపం మన మనసులో ఆ మార్పు వచ్చిందనేది ఎప్పుడైతే ఆ మార్పు వస్తుందో అప్పుడు మనకు తెలుస్తుందనమాట. అలాంటి మార్పును మన జీవితంలో ఎక్స్‌పీరియన్స్ చేసామా? ఒక్కొక్కరిని పరిశీలించుకుందాం. నిజంగా ప్రభువు నా పాపాలను పరిహరించినాడు, నా శిక్షను ఆయనే భరించినాడు అనే డెసిషన్, అనే నిశ్చయత ఉందా అనేది ఒక్కొక్కరము మనం ఆలోచించుకుందాం. ఆ తర్వాత మరి ఇక్కడ ప్రజలను పరిహరించిన దేవుడు, ఆ తర్వాత 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే దేశం యొక్క పాపాన్ని, దేశంలో ఉండే అపవిత్రతనంతా కూడా తీసివేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. అయితే మనము ఇక్కడ ఇంతకు ముందు అధ్యాయాల్లో చూసాం. అబద్ధ ప్రవక్తలున్నారు, సోదెగాండ్రున్నారు, వాళ్ళందరిని కూడా వెళ్ళగొడతాను. నాకు చాలా కోపం వాళ్ళంటే అని ప్రభు చెప్తా ఉన్నారు. మనం చూసుకుంటే ఒక్కొక్క వచనం చూసుకుందాము. 2వ వచనము చదువుతారా ఎవరైనా? 13వ అధ్యాయం 2వ వచనం. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును. మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును. కాబట్టి ఇక్కడ 3 రకాల వాటిని లేకుండా చేస్తా అని చెప్తున్నారు. ఫస్ట్ ఏమో విగ్రహాలు, ఆ తర్వాత ప్రవక్తలు, ఆ తర్వాత అపవిత్రాత్మ, అన్‌క్లీన్ స్పిరిట్. సో, ఐడల్స్, ప్రాఫిట్స్, అన్‌క్లీన్ స్పిరిట్స్ ఇవన్నీ ఏమీ లేకుండా చేస్తాను. ఈ దేశంలో నుంచి అన్నిటిని గురించి కూడా నేను పంపివేస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు. మనం చూసుకున్నాం. జెకర్యా గ్రంథంలో 10వ అధ్యాయంలో చూస్తే 2వ వచనంలో గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలుకుతున్నారని చూసుకున్నాము. సోదెగాండ్రేమో నిరర్థకమైన దర్శనాలు చూస్తున్నారు. మరి ఆ విధంగా కళలకు భావాలు చెప్తున్నారు, మోసమైన భావాలు చెప్తున్నారు. ఇవంతా తెలియజేస్తూ వచ్చినారు ప్రభు జెకర్యా గ్రంథంలోనే 12వ అధ్యాయంలో. యెహెజ్కేలు గారు కూడా దాని గురించి రాస్తా ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో, యెహెజ్కేలు 12వ అధ్యాయం చూస్తే 12వ అధ్యాయము 9వ వచనం. ఒకసారి చదువుతారా? యెహెజ్కేలు పుత్రుడా, నీవు 12. చేయనదేమని తిరుగుబాటు చెయ్యు. ఇశ్రాయేలులో నిన్ను అడుగుదురు కనుక నీవు వారితో ఇట్టను. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములో ఉన్న ప్రధానికిని దానిలో ఉన్న ఇశ్రాయేలు అందరికీ చెందును. ఓకే. ఓకే. ఒక్క నిమిషం. హ్మ్. 9వ వచనం చదువుదామండి. 14:9. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన యెడల యెహోవా నాకు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడినై నేను వానికి విరోధినై నా జనులనైన ఇశ్రాయేలులో నుండి వానిని నిర్మూలన చేసేదను. కాబట్టి ఈ విధంగా ప్రవక్తలను వాళ్ళందరినీ నిర్మూలన చేస్తాను, వీళ్ళను తొలగిస్తానని ప్రభు చెప్తానన్నమాట. ఆ తర్వాత మనము చూస్తే 13వ వచనం చదువుకుంటే జెకర్యా గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనాను ఇక ప్రవచనం పలక బూనుకొన్న యెడల వానిని కన్న తల్లిదండ్రులు నీవు యెహోవా నామమున అబద్ధం పలుకుచున్నావే, నీవికను బ్రతకతగదని వానితో చెప్పుదురు. వాడు ప్రవచనం పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వారిని పోషించుదురు. ఇది ఇంకా చాలా విచిత్రంగా ఉంది కదా! వాళ్ళ పిల్లలు ప్రవచనాలు చెప్తా ఉంటే
పేరెంట్స్కే కోపం వస్తుందంట. పేరెంట్స్కే కోపం వచ్చి, ఎందుకు నువ్వు ఇట్లా చెప్తా ఉన్నావు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నీకు అసలు ప్రవచనాలు రాలేదు, ఏం రాలేదు, నువ్వు యెహోవా నామాన అబద్ధం చెప్తున్నావని మరి వాళ్ళకి కన్నా తల్లిదండ్రులే వాళ్ళని పొడుస్తారంట. సో అక్కడ మనం చూసుకుంటే ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయంలో చూస్తే, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం మొత్తము అబద్ధ ప్రవక్తల గురించి, వారన్నిటి గురించి ఉంటుంది. అయితే ఒక్క వచనం మాత్రం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 5వ వచనం. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన, దాస్యగృహంలో నుండి మిమ్మల్ని నడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించిన కనుక ఆ ప్రవక్తకేమి, ఆ కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. ఎందుకు ఈ యొక్క ప్రవక్తలను వాళ్ళందరినీ తీసివేస్తున్నాం అని చెప్తున్నాడంటే ప్రభు, అప్పుడు ఏమవుతుందంట, తిరుగుబాటు ఆ చెడుతనం అనేది మరి పరిహరింపబడుతుందంట. మొట్టమొదటి వచనంలో అదే కదా చెప్పినాడు, పాపమును అపవిత్రతను తొలగిస్తా అని చెప్పినాడు. ఆ పాపమును అపవిత్రతను తొలగించే దానిలో భాగంగా ఈ విధంగా ప్రవక్తలను తీసేస్తా ఉన్నారు. ఆ తర్వాత వచనాల్లో చూస్తే 6వ వచనం నుంచి చూసుకుంటే, మరి తల్లి కుమారుడే గాని సహోదరుడే గాని ఎవ్వరు చేసినా కూడా మరి వాళ్ళను తీసివేయాలా, వాళ్ళను క్షమించకూడదు. కటాక్ష 8వ వచనం చదువుతున్నాను చూడండి, ద్వితీయోపదేశకాండం 13:8 చదువుతున్నాను. వారి మాటను సంపాదింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. కాబట్టి ప్రభు ఎంత దయగలవాడు. అయితే తన ప్రజలకు నష్టం చేస్తే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఓర్చుకోడు ప్రభు. అందుకని వాళ్ళకి ఇశ్రాయేలుకే చెప్తున్నారు, తల్లిదండ్రులకు, వాళ్ళ బంధువులకు, స్నేహితులకు చెప్తున్నారు అనమాట. మీకు నాకు దూరం చేస్తే వాళ్ళను చంపేయండి అని ప్రభు స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మరి తల్లిదండ్రులనే ప్రేరేపిస్తా ఉన్నాడు ప్రభు. వాళ్ళ తల్లిదండ్రులే చంపేస్తారు అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత 4వ వచనం కూడా దీని గురించే చెప్తా ఉన్నారు, ప్రవక్తల గురించి. 4వ వచనం చదువుతారా? జకర్యా గ్రంథం 13:4 చదువుతారా? ఆ దినమున తాను పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు. అంటే ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళకు దర్శనాలు వస్తే, వాళ్ళ ప్రవచనాలు వస్తే వాళ్ళు ఏం చేస్తారంట, గొంగలి ధరించడము మానివేస్తారంట. మానివేసి ఇంత ఈ గొంగలు దేన్ని సూచిస్తుంది? మనం చూస్తాం పాత నిబంధనలో మరి ప్రవక్తలు, ఏలియా ప్రవక్తను చూస్తాం. ఆయన పరలోకానికి ఎక్కిపోయేటప్పుడు తను ధరించుకున్న దుప్పటి వదిలిపెట్టినప్పుడు అది ఎలిషా తీసుకుంటారు. అంటే ఒక డిఫరెంట్ గా ప్రవక్తలు మామూలు జనాల నుంచి వాళ్ళని సపరేట్ చేసే విధంగా ఒక గుర్తుగా ఒక దుస్తులు అనేటివి ధరిస్తూ ఉంటారు అనమాట. యోహాన్ గారు ఏం ధరించినారు? యోహాన్ గారు జంతు చర్మము, ఒంటె రూపంలో వస్త్రాన్ని ధరించినారు కదా. కాబట్టి ఒక డిఫరెంట్ అపియరెన్స్ అనేది ఉండే విధంగా ఉంటుంది అనమాట ప్రవక్తల యొక్క దుస్తులు. కానీ వాళ్ళు ఏం చేస్తారంట, గొంగల్ని ధరించడము మానేస్తారంట. ఇంకా 5వ వచనానికి వస్తే, వాడు నేను ప్రవక్తను కాను, బాల్యంలోనే నన్ను కొన్న ఒక యుద్ధ సేద్య పని చేయువాడనై ఉన్నాను. భయపడిపోయినాడు. ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరూ భయపడిపోతారని ప్రభు ముందే చెప్తా ఉన్నారు. భయపడిపోయి ఏం చెప్తారంట, అసలు నేను ప్రవక్తనే కాను అని చెప్తా ఉన్నాడంట. నేను ప్రవక్తను గాను, వేరే వాళ్ళ దగ్గర నేను పనిచేస్తున్నా అని చెప్తాడంట. ఎవరైనా చెప్పారా ఏ ప్రవక్త అయినా ఈ విధంగా? మనకు తెలుసా ఏ ప్రవక్తన గురించి అయినా? ఒకసారి ఆమోసు దగ్గరికి వెళ్దాము. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఆమోసు 7:14. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశుల కాపరినై మేలు పండ్లు ఏరుకొని వాడను, నా మందలను నేను కాచుకొంచుండగా. కాబట్టి ఆమోసు ఏం చెప్తున్నాడు, ఆయన ప్రవక్తనే, నేను ప్రవక్తను కాను, ఒరిజినల్ గా నేను ప్రవక్తను అంటే యెషయాలాగా, ఇర్మియాలాగా కేవలం ఆ పని కొరకే పిలవలేదు నన్ను. నేను మేడి పండ్లు ఏరుకుంటా ఉన్నాను వ్యవసాయానికి అని చెప్తాను. ఎందుకు అమజ్యాకు ఆ విధంగా చెప్తున్నా అంటే, ఈ అమజ్య అనే ఎవరంటే యాజకుడు అనమాట.
ఈయనకు చాలా నెగిటివ్ ఉంటుంది ఆమోస్ మీద. అంత అగైనెస్ట్ గా చెప్తున్నాడే యెరూషలేము మీదకి అని కోపం ఉంటది ఈ ఆమోస్ మీద. కాబట్టి ఏం చెప్తాడంటే, నువ్వు విడిచి వెళ్ళు, దేశాన్ని విడిచి వెళ్ళు, లేకుంటే నీకేదో ఒక ప్రమాదం జరుగుతుంది అని చెప్తే, నువ్వు యెరూషలేముకి అగైనెస్ట్ గా ప్రవర్తిస్తున్నావు అంటే, అప్పుడు ఈయన ఆమోస్ చెప్తా ఉన్నాడనమాట, నేను అస్సలు ప్రవక్తని కాదు, ప్రవక్త శిష్యుని కాదని. ఆ విధంగా మరి అట్లా అందరూ చెప్పే కాలం వస్తుంది. ఎవరైతే ఈ యొక్క నిరర్థకమైన ప్రవచనాలు చెప్తారో వాళ్ళందరూ నేను ప్రవక్తను కానని చెప్పే కాలం వస్తుంది అని చెప్తా ఉన్నారు ప్రభు. ముందే తెలియజేస్తా ఉన్నారు. అయితే ఆమోస్ అంతటితో ఊరుకోలేదు. ఏదైతే ప్రవచనం నేను ప్రవక్తను కాను అని చెప్పినాడు కానీ, ఆ తర్వాత వచనాలు చూస్తే రాజుకు యెరూషలేముకి అగైనెస్ట్ గా ప్రవచనాలు చెప్పడం మనం చూస్తాం. అలాంటి ధైర్యాన్ని ప్రభు ఇస్తాడు. నేను మిమ్మల్ని చంపుతాను అని చెప్పినా కూడా మరి ప్రభు కొరకు పనిచేసే ధైర్యాన్ని ప్రభువే ఇస్తారన్నమాట. మనం చూస్తున్నాం కదా, ఎంతో పర్సిక్యూషన్ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా మన దేశంలో నార్థరన్ స్టేట్స్ అన్నిట్లో చాలా పర్సిక్యూషన్ జరుగుతా ఉంది. అయినప్పటికీ మరి దేవుని కొరకు నిలబడి పరిచర్య చేసే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. మనము ఎగ్జాంపుల్ గా మన తెలుగువాడైన ప్రవీణ్ పగడాల గారిని గురించి మనం తెలుసుకున్నాం. అలా చాలా మంది ప్రపంచంలో ప్రభు కొరకు హతసాక్షులు అవుతున్నారు. అయినప్పటికీ ప్రభు కొరకు వాడబడుతా ఉన్నారు, ధైర్యంగా పరిచర్య చేస్తున్నారు. మనమేం చేస్తున్నాం? సుఖంగా ఇంట్లో కూర్చొని ఇట్లా వాక్యము, ఇది కూడా పరిచర్య మంచిదే, కానీ ఇంకా ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ప్రభువుకు తెలియని వారి కొరకు, తెలియని వాళ్ళని రీచ్ కావాల్సి ఉంటుంది. మనము చిన్నప్పటి నుంచి వాక్యాన్ని చదువుకుంటూనే ఉన్నాం కదా మన గ్రూప్లో వాళ్ళము, కానీ అస్సలు వాక్యం వినని వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా రీచ్ కావడానికి మరి మనం స్వయంగా అయినా చేయొచ్చు, లేదా అలా ఎవరైతే వాళ్ళని రీచ్ అవుతున్నారో వాళ్ళ కొరకు ప్రార్థించడము, వాళ్ళకు ఏదైనా సమస్యలు ఉంటే లేదా రిసోర్సెస్ ఏదైనా తక్కువగా ఉంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటివి కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరికి సువార్త రీచ్ అయిన తర్వాతనే ప్రభు వస్తారు. ఆ కాలం ఎంతో దూరం లేదు. మనము దాంట్లో ఆ సువార్తను అందరికి అందించడంలో మనం కూడా మన వంతు పాత్ర మనం నిర్వహించాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నారు. చివరిగా ఒక క్వశ్చన్ చదువుకొని ముగించుకుందాము. 6వ వచనం చదువుకుందాము. నీ చేతులకు గాయం లేమని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. నీ చేతులలో గాయాలున్నాయి, ఏంటి ఇవి అని అడిగినప్పుడు, నన్ను ప్రేమించిన వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు కలిగిన గాయాలంటే ఇది యేసు ప్రభుని గురించి తెలియజేస్తుంది, ప్రభు చేతుల్లో అయిన గాయాల గురించి తెలియజేస్తుంది అని చాలా మంది చెప్తారు. కొంతమంది ఇది యేసు ప్రభుని గురించి చెప్పబడిన ప్రవచనం కాదు, జనరల్ గా ప్రవక్తల గురించి చెప్పబడింది. మరి దీంట్లో ఇంగ్లీష్ లో కొంత డిఫరెంట్ గా ఉంటుంది. హ్యాండ్స్ లా అని ఉండదు, హ్యాండ్స్ మధ్యలో వీపు మీద జరిగిన ఆ యొక్క గాయాలని కొంతమంది చెప్తా ఉంటారు. ఏదేమైనప్పటికీ ప్రవక్తలందరినీ దేశంలో నుంచి పంపించడం ద్వారా ప్రభు దేశాన్ని పవిత్రపరుస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధులు కనుక ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన నివసించే దేవాలయం కూడా, ఆ దేశం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే దేవాలయాన్ని నిర్మించినప్పుడు ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్తాడు, ఇలా పరిశుద్ధపరచాలని. అదేవిధంగా మరి దేశంలో కూడా దేశాన్ని ఎలా పవిత్రంగా ఉంచుకోవాలని ఎన్నో విషయాలు ప్రభు చెప్తా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ప్రజలను పవిత్రపరుస్తున్నాడు ప్రభు. అదేవిధంగా దేశాన్ని పవిత్రపరుస్తున్నారు, మందిరాన్ని పవిత్రపరుస్తున్నాడు. అలాంటి పరిశుద్ధంగా ఉండే ప్రదేశంలోనే ప్రభు ఉంటారు. కాబట్టి మన హృదయమే ఆలయంగా మరి నూతన నిబంధనలో చెప్పబడింది కదా. మన హృదయములో నుంచి ప్రభు చెప్తారు కదా, యేసయ్య చెప్తారు ఒక చోట, హృదయంలో నుంచి అన్ని బయలుదేరుతాయి, పాపపు తలంపులు అవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తాయి. కాబట్టి హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాలని ప్రభు చెప్తాను. ఎందుకంటే మన హృదయమే దేవుని ఆలయం. మనల్ని తన రక్తం ద్వారా ప్రభు పరిశుద్ధపరచడాలు, మన పాపాలన్నీ తీసివేసినాడు. తీసివేయడమే కాకుండా దాని శిక్షను భరించడమే కాకుండా మరెన్నడూ జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు ప్రభు. ఒక మాట ఏం చెప్తానంటే, వీపు వెనక తట్టు వేసుకున్నాడంట. అంటే ఇంకా చూడాడు ప్రభు, చూడడానికి వీలు కాదు, తన వీపు వెనక తట్టు వేసుకున్నాడంట. ఇంకొక చోట ఏం చెప్తానంటే, సముద్రంలో పడేసినాను మీ పాపాలన్నీ చెప్తాడు. అంత కృపగలవాడు ప్రభు. మరి మన పాపాలను క్షమించడానికి తన స్వరక్తాన్ని, ప్రశస్తమైన రక్తాన్ని కాల్చినాడు. అంతేకాకుండా మన హృదయంలో నివసిస్తాను ఆత్మగా, పరిశుద్ధాత్మగా మన హృదయంలో నివసిస్తూ ఎప్పుడు మనతోనే ఉంటా అని చెప్తున్నాడు. ఎప్పుడు ఉంటారు అంటే పరిశుద్ధంగా పెట్టుకుంటే మనం
పరిశుద్ధంగా మన హృదయాన్ని పెట్టుకుంటే అప్పుడు ప్రభు మనతో నివసిస్తాడు. అది ఆయన కోరిక. ఇశ్రాయేలు గురించి ఎంతగా ప్రభు తపన పడినాడో మనలో ప్రతి ఒక్కరిని గురించి ప్రభు ఆ విధంగానే తపన పడతా ఉన్నాడు. ఎందుకంటే మనం ఆ విధంగా పరిశుద్ధంగా లేకుంటే ర్యాప్చర్ జరిగినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండం. ప్రతి ఒక్కరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలనేది ప్రభు కోరిక. కాబట్టి ఆ విధంగా మనల్ని, మన హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకొని ప్రభు రాకడకు ఎదురు చూస్తూ ఉండే విధంగా ప్రభు మనకు సహాయం దయచేయను గాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఫలింపచేయను గాక. ప్రైజ్ లార్డ్.